హాయ్ అండి. వెల్కమ్ టు అఖిల్ జై వ్లాగ్స్. ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా సింపుల్‌గా ఉగ్గాని ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి. రాయలసీమ స్పెషల్ కదా! అయితే ఇక్కడ మీ క్వాంటిటీకి తగ్గట్టు బొరుగులు తీసుకొని 1 మినిట్ అలా పెట్టి 2, 3 టైమ్స్ డిప్ చేయండి. ఇలా డిప్ చేసిన తర్వాత గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి. దీంట్లో వాటర్ ఉంటుంది కదా! ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం కారంకి ఇక్కడ 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ పప్పుల పౌడర్‌కి ఒక చిన్న గ్లాస్ పప్పులు వేసుకున్న పుట్నాల పప్పు, 2 ఎండుమిర్చి వేసుకున్న. ఇది మెత్తటి పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లో 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు. ఇవి కొద్దిగా వేయించండి. వేయించిన తర్వాత మనం ఇప్పుడు దంచుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, అది ఇక్కడ వేస్తున్నా. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటా గాని, చిన్న 2 టమాటాలు గాని వేసుకోండి. టమాటా పైన టమాటా స్కిన్ ఉంటది కదా! అది సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని మనం పక్కన పెట్టుకున్న బొరుగులు వేసుకోండి. బొరుగులు వేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ నేను ఇక్కడైతే 1 స్పూన్ సాల్ట్ వేసాను. పావు టీ స్పూన్ కారం పొడి వేసాను. పావు టీ స్పూన్ పసుపు. మిక్సీ పట్టుకున్నాం కదా! ఇప్పుడు పప్పుల పౌడర్ వేసుకుందాం. ఇక్కడ బాగా కలుపుకోండి. సిమ్‌లో పెట్టుకొని. చూసారా? రెడీ అయిపోయింది ఉగ్గాని. సింపుల్‌గా 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు కదా ఉగ్గాని. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మనకెప్పుడైనా సింపుల్‌గా చేయాలనుకుంటే టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ఉగ్గాని చేసుకుంటే మన టైం సేవ్ అవుతుంది. ఉగ్గాని గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నా.